సాయి కృష్ణ ఉదంతంలో వాళ్ళ అమ్మ నెల రోజులు పోరాటం చేసింది. పోలీసులు డీజీపీ దగ్గరికి వెళ్ళింది, సిపి దగ్గరికి వెళ్ళింది. అక్కడ చివరికి బార్ అసోసియేషన్ దగ్గరికి వెళ్తే బార్ అసోసియేషన్ వాళ్ళు తోడు నిలబెట్టి ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం వల్ల ఆ ఇష్యూ ముందుకు వచ్చింది. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆమెను పరామర్శించడం, ఆ పైన చకచక కథ నడిచింది. ఇప్పుడు అదే పరిస్థితి ఎంఆర్పిఎస్ నాయకుడి కొడుకుకి కూడా అవుతుందా? క్రాంతి కుమార్ని ఇదే సీఏ వేధించాడంటూ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఈ ఘటనకి నెల రోజుల ముందు జరిగింది. అతను ఏకంగా సోషల్ మీడియాలో తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకుంటూ మరీ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు వివరాలతో సెల్ఫీ వీడియో కూడా చేశారు. అయినా బాబు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఇవాళ వెళ్ళాలి. అయితే ప్రెస్ మీట్ ఇవాళ చేపెట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే కవరేజ్ అక్కడికి ఆగిపోతుంది కాబట్టి రేపు ప్లాన్ చేసుకున్నాను. అంటే ఇవాళ పేపర్ అంటే ఈనాడు జ్యోతి ఏదో చిన్న వార్త వేస్తే సాక్షి ఒక 3-4 పేజీలు రేపు వార్త వేస్తుంది. అదే సందర్భంలో మళ్ళీ రేపు అక్కడికి వెళ్తే ఆ కవరేజీ ఉంటుంది వాళ్ళు చేయడానికి. అదే సందర్భంలో ఆ అంశం ప్రధానంగా హైలైట్ అవుతుంది. వెంకటేశ్వరరావు సంబంధించి ఏమైంది, క్రాంతి కుమార్కి ఏమైంది అన్నటువంటి హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నటువంటి నినాదంతో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా జగన్ రాష్ట్రంలో చట్టం న్యాయం 2 లేవు, కోర్టులతో మాకు పని లేదు, అంతా మా ఇష్టం, మాకు ఏదనిపిస్తే అది చేస్తాం, అంతా మా రాజ్యం, కొందరు పోలీసులతో మేమే శిక్షలు వేస్తాం, దొంగ కేసులు పెడతాం, చంపి బూడిచ్చేస్తాం, అది కూడా ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వబోమంటూ ఘాటైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి నేపథ్యంలో రేపు వెళ్ళబోతున్నారు అక్కడికి, ఆ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇందులో కేసు కడుతుందా, ఇందులో నాగరాజు గారి మీద ఇంకొక కేసు కడుతుందా, లేదంటే ఆ ఆత్మహత్య అతని కర్మని వదిలేస్తుందా, ఆత్మహత్యకి ప్రేరేపితమని కేసు పెడుతుందా చూడాలి.